హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనచైతన్య వేదిక అధ్యక్షులు, రాజకీయ విశ్లేషకులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే. ఈవేళ ప్రధానంగా వినబడుతున్నటువంటిది ఈ కల్తీ లిక్కర్ కేసు. కల్తీ లిక్కర్ అనేటటువంటి దాంట్లో రాజకీయ కోణం ఉంది. వైసీపీ హయాంలో నుంచినే కల్తీ లిక్కర్ తయారయ్యేది. అప్పుడే బెల్ట్ షాపుల్లో అమ్మేవాళ్ళు, అప్పుడే బార్లలో అమ్మేవాళ్ళు. దాని వెనకాల అసలు వైసీపీ పెద్దిరెడ్డి కుట్ర ఉంది, జయచంద్రారెడ్డి కుట్ర ఉంది. కాకపోతే ఆ తర్వాత కూడా ఈ 18 నెలలు జరిగిందన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రను మేము భగ్నం చేశామంటుంది ప్రభుత్వం. ఎలా చూడండి? అంటే ఇది దాదాపు పూర్తిగా అవాస్తవం. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి చేసిన పని మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహించటం. ప్రభుత్వ ఉద్యోగ బృందంతో మద్యం షాపులు నిర్వహించేవాళ్ళు. ప్రభుత్వాన్ని ఆ షాపులు నిర్వహించే ఉద్యోగస్తులకి కల్తీ మద్యం అమ్మాలని కానీ, ఎక్కువ అమ్మాలని కానీ, బెల్ షాపులు పెట్టి అమ్మాలని కానీ, ఎక్కువ పని గంటలు పనిచేయాలని కానీ ఆ ఉద్దేశం ఏమి ఉండదు. మామూలు సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏ ఉద్దేశంతో అయితే ఉంటాడో అలాగే ఆ టయానికి ఒక 10 నిమిషాల ముందే షట్టర్స్ క్లోజ్ చేసుకోవటం, 10 నిమిషాలు లేటుగా ఓపెన్ చేయటం, ఇలా ఉండేది. అందువలన అక్కడికి కల్తీ మద్యం తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మించే పరిస్థితి కానీ, అమ్మే పరిస్థితి కానీ లేదు. అట్నే బెల్ట్ షాపులు కూడా ఆనాడు ఇప్పుడున్నట్టుగా విచ్చలవిడిగా వచ్చే అవకాశం కూడా లేదు. బెల్ట్ షాపు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందంటే, ఒక మద్యం షాపు ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళు సంవత్సరానికి 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి వచ్చినప్పుడు, అంత ఫీజు చెల్లించాలంటే ఆ ఒక్క షాపులో మద్యం అమ్మితే సాధ్యం కాదు. ఆ వ్యాపారస్తుడికి టర్న్ ఓవర్ పెరగాలి, ఎక్కువ అమ్మకాలు జరగాలి. అందుకని తన షాపు చుట్టూ బెల్ట్ లాగా 100, 150, 200 షాపుల్ని అనధికారికంగా ప్రమోట్ చేసేవాళ్ళు. వాళ్ళంతా వీళ్ళ దగ్గర కొనుక్కునేవాళ్ళు, అక్కడ అమ్మేవాళ్ళు. తద్వారా ఆ అమ్మకాలు సక్రమంగా జరగటం కోసం ఎక్సైజ్ వాళ్ళకి నెలవారీ మామూలు ఇచ్చేవాళ్ళు, పోలీసులకు నెలవారీ మామూలు ఇచ్చేవాళ్ళు, స్థానిక రౌడీలు ఎవరు ఉంటే వాళ్ళని చూసుకునేవాళ్ళు. ఇట్లా ఆ షాప్ యజమాని ఈ బెల్ షాపులను ప్రోత్సహించేవాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బెల్ షాపు లేని గ్రామం అంటూ, లేని ఒక ఏరియా అంటూ లేదు. దానికి కారణం ఈ మద్యం షాపులు ప్రైవేట్ పరంగా అవటం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి టైంలో అది ప్రభుత్వ పరంగా నడిచింది. కాబట్టి అలాంటి కల్తీ మద్యం షాపుల్లో అమ్మే అవసరం కూడా ఆనాడు లేదు. అంటే ఆ రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణానికే ఈ కల్తీ లెక్కర్ సప్లై చేసేవాళ్ళు. అమ్మేసి ఆ డబ్బులు జగన్ దగ్గరికి వెళ్ళేవి. జోగి రమేష్ దానికి ఆ రోజున నాయకత్వం, ఇది పెద్దిరెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి అనుచరులే ఇదంతా చేశారన్నటువంటిది. జోగి రమేష్ ఇప్పుడు ఇతనితో అదే పని చేయించి, అంటే నీకు అప్పట్లోనే కల్తీ లెక్కర్ అలవాటు ఉంది కదా జనార్దన్ రావు, శుభ్రంగా నువ్వు కల్తీ లెక్కర్ అమ్ముకో, నువ్వు రేపు పొద్దున మేము ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకుంటున్నాం, మేము చెప్పిన రోజున నీ విషయం బయట పెడతాం, బయట పెట్టిన రోజు నువ్వు చంద్రబాబు పేరు చెప్పు, లోకేష్ పేరు చెప్పు, తద్వారా వాళ్ళే మద్యం అమ్మిస్తున్నావు అని చెప్పేసి జోగి రమేష్ చెప్తే తను ఇట్లా వ్యాపారం పెట్టి వాళ్ళు బయట పెట్టే రోజున దానికి కావాల్సినటువంటి విధంగా గిబ్బాలు కూడా తనే తెచ్చి జోగి రమేష్ ఇచ్చి పెడితే అక్కడ పెట్టానన్నటువంటి స్టేట్మెంట్ ఎట్లా చూడాలి? అంటే ఇది చేసిన తప్పుని తన వైపు పడకుండా జగన్మోహన్ రెడ్డి వైపు వేయటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఆయన దొరికిన తర్వాత, జనార్దన్ రావు దొరికిన తర్వాత పోలీసు సమక్షంలో ఆ వీడియోని రిలీజ్ చేయటం కానీ, దాన్ని ప్రచారం చేయటం కానీ ఇదంతా కూడా జరిగింది. జోగి రమేష్ గౌడ కులానికి చెందినవాడు. జనరల్గా అంతకుముందు ఆయన కూడా మద్యం అమ్మేవారు, లేకపోతే సారా అమ్మేవాళ్ళు, రకరకాల వృత్తుల్లో ఉన్నారు. కానీ ఈ విషయం వచ్చేటప్పటికి ఈ గతంలో ఇలా జరిగింది కాబట్టి వాళ్ళే కొనసాగుతున్నారు అనేది కల్పించిన ఒక కథలాగా కనపడుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, గతంలో ఎప్పుడూ లేదు, ఎమ్మెల్యేలు పూర్తిగా వారి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఇసుకతో పాటు, గ్రానైట్తో పాటు, లేక గ్రావెల్తో పాటు రకరకాల కార్యక్రమాల్లో భాగంగా మద్యాన్ని కూడా వాళ్ళు ఒక ప్రధాన ఆదాయ వనరుగా చూసుకున్నారు. మామూలుగా కమిషన్లు, కొద్దిపాటి కమిషన్లు షాపుల్లో వచ్చేదానికన్నా ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో
ముఖ్యంగా మొన్న దొరికిన మొలకల చెరువు ఏరియా ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఆ జయచంద్రారెడ్డి త్వరగా సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో అనధికారికంగా ఒక ఫ్యాక్టరీ లాంటిది పెట్టడం, అక్కడే ప్రొడక్షన్ చేసి 15-16 నెలలు దాన్ని నడుపుతూ ఉంటే స్థానికంగా ఉన్న పోలీసులకు కానీ, స్థానికంగా ఉన్న ఎక్సైజ్ వాళ్ళకి కానీ, స్థానికంగా ఉన్న రాజకీయ నేతలు కానీ ఎవరు దాన్ని బయట పెట్టలేని పరిస్థితి. చివరికి మీడియా ద్వారా అది బయటకు వచ్చినప్పుడు ఈరోజు ఈ కథలన్నీ చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆచరణలు చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి బెల్ షాప్ ఎక్కడన్నా కనపడితే కబద్దార్ వాళ్ళ సంగతి తెలుస్తానంటాడు. కానీ కనపడటానికి అందరికన్నా ఎక్కువగా కనపడేది నాకు డాష్ బోర్డ్లో నాకు టెక్నాలజీ ఉంది, నా దగ్గర డ్రోన్లు ఉన్నాయి, నా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది అని చాలా చెప్తూ ఉంటాడు. కానీ ఈరోజు బెల్ షాప్ లేని గ్రామం ఆంధ్రప్రదేశ్లో లేదు. కొన్ని గ్రామాల్లో అయితే 5, 6, 10 బెల్ షాపులు ఉన్నాయి. మన జరిగిన తురకపాలెం ఆ ఘటన చూస్తే 40 మంది చనిపోయిన ఘటనలో కూడా ఒక ప్రధాన పాత్ర మద్యమే కనపడతా ఉంది. మద్యంలో కల్తీ మద్యం, మంచి మద్యం, క్వాలిటీ మద్యం, అతి మంచి మద్యం అంటూ పెద్ద ఎక్కువ ఉండదు. అందరూ లిస్టులు తయారు చేస్తారు, అందరూ ఆ స్పిరిట్ని, ఆల్కహాల్ని ఉపయోగిస్తారు. ఆ ప్రాసెస్ కొంచెం ఎక్కువ చేస్తే కొంచెం క్వాలిటీ వస్తుంది, కొంచెం తక్కువ చేస్తే తక్కువ క్వాలిటీ వస్తుంది. అందుకని 99 రూపాయల నుంచి 5,000, 6,000, 10,000 రూపాయల దాకా అమ్ముతున్న పరిస్థితి చూస్తున్నాం. ఒక మద్యం బాటిల్ తయారు చేయడానికి ఒక 10 రూపాయల కన్నా ఖర్చు కాదు ప్రొడక్షన్ కాస్ట్. ఒక క్వార్టర్ బాటిల్ తయారు చేయడానికి 10 రూపాయల కన్నా ఖర్చు కాదు. దాన్ని సేల్స్ ట్యాక్స్ వేయటం, ఆ సేల్స్ ట్యాక్స్ మీద మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ వేయటం, వాటన్నిటి మీద ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ ప్రాఫిట్స్ వేయటం, వాటిపైన రిటైల్ షాప్ యొక్క ప్రాఫిట్స్ వేయటం, ఇట్లా రకరకాలుగా చేసి ఆ 10 రూపాయలు వస్తువుని 150కో, 100కో, 200కో అమ్ముతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏమవుతుందంటే మనం విడిగా తయారు చేసి ప్రభుత్వానికి ఏ రకమైన ట్యాక్సులు చెల్లించకుండా నేరుగా మనం ఆయా షాపుల్లో, ప్రైవేట్ షాపులు కాబట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి అమ్మితే ఆ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ కూడా వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మొలకల చెరువు ఏరియా నుంచి ఇబ్రహీంపట్నం దాకా గోదావరి జిల్లాలో చాలా చోట్ల అది జరిగింది. బెల్ షాపులు విపరీతంగా ఉండటంతో ఆ బెల్ షాపుల ద్వారా వీటిని అమ్మటం అనేది పెద్ద ఎత్తున జరిగింది. ఇది పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే చంద్రబాబు గారు స్వయంగా చెప్తుంది బెల్ షాపుల మీద పీడీ యాక్టే పెట్టమంటున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి నోటీసుకి తీసుకెళ్ళాలి అంటే బాబు గారికి తెలియకుండా జరుగుతున్నదా? కింద స్థాయిలో జరుగుతుంటే ఆయనకి నివేదిక అందట్లేదా? లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలకు తెలియదా? లోకల్గా ఉండే తెలుగుదేశం నాయకులకు తెలియదా? లోకల్గా ఉండే పోలీసులకు తెలియదా? ఎక్కడ మిస్ అవుతున్నది కమ్యూనికేషన్? అంటే ఇప్పుడున్న ఎక్సైజ్ విధానం ఇలాగే కొనసాగితే ఈ మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచితే వాళ్ళు 35 లక్షల రూపాయల నుంచి 85 లక్షల దాకా ఆయా ప్రజల జనాభాను బట్టి ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు బెల్ షాప్ని అరికట్టడం అనేది ఎవరి వల్ల కాదు. చంద్రబాబు నాయుడు కొన్ని 100 మంది వచ్చినా అది ఆపలేరు. ఆపాలంటే మళ్ళా పాత విధానానికి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్న విధానానికి మారితే మద్యం షాపులు పూర్తిగా గవర్నమెంటే నిర్వహిస్తే గవర్నమెంట్కి అంత అవసరం ఉండదు. ఈరోజు బెల్ షాపులు తీసేస్తే సగం ఆదాయం పడిపోతుంది, సగం అమ్మకాలు పడిపోతాయి. మామూలు షాపులు ఉంది 3,000, 3,500 ఉన్నాయి, కానీ బెల్ షాపులు 1,00,000కి పైగా ఉన్నాయి. ఇంటి దగ్గర ఉంటున్నాయి. ఆ వ్యసనం అనేది ఇంటికి దగ్గరగా చేర్చినప్పుడు తద్వారా అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. వాడు ఉదయం 6ంటికి అవసరం అనుకుంటే 6ంటికి దొరుకుతాయి, రాత్రి 10ంటికి, 11ంటికి, 12ంటికి దొరుకుతాయి. అప్పిస్తాడు బెల్ షాప్ వాడు, లోకల్గా ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితిని పెట్టి అప్పిస్తాడు. అట్లా అందుబాటులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మకాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపటం అనేది ఈనాడు ఉన్న ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు కానీ బట్ ఆచరణలో ఒక్క బెల్ షాప్ను కూడా ఆయన తొలగించలేడు. అంటే ఇక్కడ ప్రభుత్వం వాదన ఏంటంటే ప్రభుత్వానికి ఏమీ తెలియకుండా కింద జరిగిపోతుంది, ఇందులో వైసీపీ వాళ్ళు ఉంటారు అన్నది. మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే రౌడీలు కానీ, ఈజీగా డబ్బు సంపాదించే వాళ్ళు కానీ, దొంగలు కానీ, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కానీ, కరప్ట్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళందరూ అధికార పార్టీ ఎటుంటే అటు మొగ్గుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు కాబట్టి ఆ తప్పు నుంచి రక్షించుకోవడానికి అధికార పార్టీ వైపు చేస్తారు.
ఈరోజు బిల్ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళు 95% టీడీపీ లేదా జనసేనకి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉంటారు. దానికి భిన్నమైన వాళ్ళు ఉంటే ఆ స్థానికంగా ఉన్న నాయకులు యాక్సెప్ట్ చేయరు. స్థానికంగా నాయకులకి కొంత కొంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ అనుమతి తీసుకోవాలి, వాళ్ళ ద్వారా అక్కడున్న పోలీస్ యంత్రాంగాన్ని, ఎక్సైజ్ యంత్రాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటేనే సాధ్యం అవుతుంది. ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, జగన్ ఉన్నటువంటి సందర్భంలో మొదట్లో 17,800 కోట్లు ఇన్కమ్ వచ్చింది ప్రభుత్వం మధ్య దుకాణం. లాస్ట్ దిగిపోయే నాటికి 25,000 కోట్లు ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అయ్యే షాపులకి ప్రైవేట్గా నడుపుతున్నారు, పైగా బెల్ట్ షాపులు 1,00,000 దాకా ఉన్నాయండి. ఈ 33,000 షాపులు ఉన్నప్పుడు 25,000 కోట్లు వచ్చిందంటే, 1,00,000 షాపులు ఉన్నప్పుడు 1,00,000 కోట్లు రావాలి. పోనీ కనీసం ఉన్న 35,000 కోట్లు 40,000 కోట్లు రావాలి. బెల్ట్ షాప్ అంటే చిన్నది కాబట్టి కనీసం ఒక 35,000 కోట్లన్నా రావాలి. కానీ 3% మాత్రమే హైప్ ఉంది. 28,000 crores వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే 28,000 crores వచ్చింది 24-25లో. ఇప్పుడు ఎస్టిమేషన్ ఏంటంటే 38,000 కోట్లు, 38 దాకా వెళ్తుంది. 38,000 కోట్లు దాదాపు జిఎస్టికి సమానంగా వస్తూ ఉంది. ఓకే. మొత్తం భారతదేశంలో అత్యధిక ఎక్సైజ్ ఆదాయం వస్తున్న 2-3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారింది. విపరీతమైన ఆదాయాలు. ఓకే. ఎక్సైజ్ ఆదాయం లేకపోతే, ఎక్సైజ్ ఆదాయం కూడా రోజు వచ్చే ఆదాయం, ప్రతిరోజు అమ్మకాలు జరుగుతుంటాయి, ప్రతిరోజు ఆదాయం వస్తుంటుంది. అది నేరుగా దాన్ని నడిపే ఏపీ బ్రివరేజ్ కార్పొరేషన్ అందులోంచి ₹1 ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అది నేరుగా బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళేదైనా ఖర్చు పెట్టాలంటే మళ్ళీ అక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని అట్లా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వీటి కారణం బెల్ట్ షాపులు విపరీతంగా ఉండటం అనేది ఒకటి. రెండోది, ఈ 16 నెలల్లో 16 పైసలు కూడా మద్యం తాగితే ఈ నష్టాలు ఉన్నాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, యాక్సిడెంట్లు అవుతాయి, నేరాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, అత్యాచారాలు పెరుగుతాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పటానికి ఒక 16 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు ఈ 16 నెలల్లో. అంటే ఖర్చు పెడితే, ప్రచారం చేస్తే ఎక్కడ అమ్మకాలు తగ్గుతాయో, అమ్మకాలు తగ్గితే మళ్ళీ ప్రభుత్వం ఆదాయం పడిపోతుంది అనే బాధ తప్పితే ప్రజల్ని జాగృతం చేయాలి, చైతన్యవంతులు చేయాలనేటువంటి దృక్పథం లేదు. రెండవది, 15 డీఅడిక్షన్ సెంటర్స్ అప్పుడు మేము ఉన్నప్పుడే 15 జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేశాం, కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్తో, వాళ్ళ డబ్బులతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మంత్రి ఆ డీఅడిక్షన్ సెంటర్కి వెళ్ళటం కానీ, దాన్ని పర్యవేక్షించడం కానీ, సమీక్షించడం కానీ, ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఈ సెంటర్ రండి, మీరు ఈ మద్యం నుంచి, ఈ మత్తు నుంచి విముక్తులు కండి, మీకు మందులు ఫ్రీగా ఇస్తారు, ఇక్కడ డాక్టర్లు ఉంటారు, వైద్య సేవలు ఉంటాయని చెప్పిన పరిస్థితి లేదు. ఒక్కసారి కూడా రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ ఈ డీఅడిక్షన్ సెంటర్స్ అనేవి మన గుంటూరు జనరల్ హాస్పిటల్లో కూడా ఉన్నాయి, ఇట్లా అన్ని చోట్ల ఉన్నాయి. వాటిని మరీ పెంచడం కానీ, వాళ్ళ బడ్జెట్ పెంచడం కానీ, ఆ డాక్టర్లు కొరత ఉంటే తీర్చడం కానీ ఈ ప్రయత్నం ఏమీ లేదు. ఒక అడ్వర్టైజ్మెంట్ లేదు. ఒక్కసారైనా ముఖ్యమంత్రి తన సమీక్షలో రకరకాల సమీక్షలు చేస్తున్నాడు, డ్రోన్ చేస్తున్నాడు, సీ ప్లేన్ చేస్తున్నాడు, యోగా చేస్తున్నాడు, రకరకాలు చేస్తున్నాడు. కానీ మద్యం యొక్క దుష్ఫలితాల మీద వాటిని వివరించడం కోసం సమీక్ష చేయటం కానీ, మద్యం అమ్మకాలు తగ్గించడానికి ప్రయత్నం చేయటం కానీ లేదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మేము ఇంకా అమ్మకాలు పెంచుతాం, మేము ఇంకా మంచి మంచి మద్యం ఇచ్చి, క్వాలిటీ గల మద్యం ఇచ్చి ఇంకా ఎక్కువ మందిని తాగిస్తామని చెప్తున్నాడు చెప్తే, త్రాగడం తప్పనే భావజాలం లేదు. ఇంతకుముందు కనీసం బ్రీత్ అనలైజర్స్ ఉండేవి. అప్పుడప్పుడు శనివారం అట్లాంటి రోజుల్లో కోడల్లో టెస్ట్ చేసి ఈ వాహనదారులు ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు మద్యం తాగుంటే వాళ్ళని పట్టుకోవటం, పెనాల్టీ వేయటం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయటం లేదు. మేము గతంలో కూడా ఆనాటి ఉన్న ప్రభుత్వానికి కూడా చెప్పాం, కనీసం టోల్ గేట్ దగ్గర, ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే, టెస్టులు చేస్తే ఆ బ్రీత్ అనలైజర్ ద్వారా దొరికితే పెనాల్టీలు వేయచ్చు, లేకపోతే లైసెన్స్ రద్దు చేయొచ్చు 2-3 సార్లు తప్పు చేస్తే. ఆ భయం ఉంటుంది, అందువల్ల తాగి డ్రైవ్ చేయడానికి చెప్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఆ ప్రయత్నం చేయటం లేదు. మన కర్నూలు జరిగిన సంఘటన కూడా చూస్తే, అర్ధరాత్రి వాడు తాగి ఇంకో ఫ్రెండ్తో కలిసి వాడు చనిపోవటం, ఆ వెహికల్ అక్కడ నడి రోడ్డు మీద పడేయటం, దాంతో ఒక 20 మంది చనిపోవటం చూసాం. ఆ డ్రైవర్లు కూడా నా అనుమానం తాగి ఉంటారని, పారిపోయి ఉంటారు. లేకపోతే
ఆ పరిస్థితిలో మామూలు పరిస్థితిలో ఉన్నప్పుడు మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా పారిపోవడానికి ప్రయత్నం చేయడు. ఎంతో కొంత రక్షించడానికి ట్రై చేస్తాడు. ఆ తలుపుల్ని పగలగొట్టడానికి ట్రై చేస్తాడు. కనీసం వాళ్ళు పెద్ద పెద్దగా అరిసి వాళ్ళకి ఒక దోవ చూపిస్తాడు. ఇవేమి చేయకుండా పారిపోయాడంటే డ్రైవర్లు కూడా తాగి ఉంటున్నారు. అంటే ఈ త్రాగుడు అనేది డ్రైవర్లు కూడా అలవాటు అయిన తర్వాత వేగం 120, 130, 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క డ్రైవర్కి 10 గంటలు 12 గంటలు కూడా డ్యూటీ చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎన్టీ రామారావు మద్య నిషేధం అమలు చేసినప్పుడు ఆ 16 నెలలు యాక్సిడెంట్స్ తగ్గినాయి, నేరాలు తగ్గినాయి, హత్యలు తగ్గినాయి, కుటుంబ ఆదాయం పెరిగింది, పేదల కుటుంబ ఆదాయం పెరిగింది, మహిళల్లో డ్వాక్రా గ్రూపులు అభివృద్ధి అయినాయి, పొదుపు పెరిగింది, బాల కార్మిక వ్యవస్థ తగ్గింది, పిల్లల్ని బడికి పంపించడం పెరిగింది. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అనంతరం వచ్చిన ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు రకరకాలుగా సదస్సులు పెట్టి ప్రజల్లో ఈ మాఫియా పెరుగుతుంది, సారా మాఫియా పెరుగుతుంది, మద్యం మాఫియా పెరుగుతుంది, పక్క రాష్ట్రాల నుంచి వస్తుంది, మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, రాజకీయ వ్యవస్థ కూడా దెబ్బతినిపోతుంది, రాజకీయ మాఫియా కూడా పెరుగుతూ ఉంది, మన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కూడా లారీలు సరుకులు తీసుకొచ్చి అమ్ముతున్నారు. సరుకులను తెప్పించింది ఆయనే, అమ్మమని చెప్పింది ఆయనే, మళ్ళా దాన్ని బూచిగా చూపించి ఆ నిషేధాన్ని ఎత్తేసాడు. నిషేధాన్ని ఎత్తేసిన తర్వాత ఆక్షన్ పెట్టి షాపులు కేటాయించాడు. ఎప్పుడైతే ఆక్షన్లు పెట్టి షాపులు కేటాయించాడో ఆ షాపులు తీసుకున్నవాడు ఈ బెల్ట్ షాపులను ప్రోత్సహించాడు. అంతకుముందు బెల్ట్ షాపులు లేవు. ఆ బెల్ట్ షాపులు వచ్చిందే ఈ ప్రైవేటు మద్యం విధానం వచ్చిన తర్వాతనే. మరొకటి పవన్ కళ్యాణ్ రైట్ చేసిన పేకాట ఉదంతం. సప్త వ్యసనాల్లో మద్యం ఒకటి, పేకాట ఒకటి. పేకాట రాష్ట్రంలో జరుగుతోందా లేకపోతే ఆయన్ని తప్పుదో పట్టించారు ఎవరైనా? అంటే పేకాట జరగని నియోజకవర్గం లేదు. అది అంటే సరదాగా ఆడుకుంటున్నట్టు, డబ్బులకు ఆడుకుంటున్నట్టు. సరదాగా పేకాట ఆడుకునే అలవాటు ఎప్పుడో పోయింది. అది ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఫ్రెండ్స్ ఇళ్లలో కూర్చొని ఆదివారం పూట ఏదైనా మ్యారేజ్కి వచ్చినప్పుడు అట్లాంటి కాలక్షేపం కోసం ఆడి, ఇప్పుడు అదొక జోదంగా ఆడటం అనేది జరుగుతూ ఉంది. ఇది పెంచి పోషిస్తుంది ఎమ్మెల్యేలు, కొన్ని చోట్ల మంత్రులు కూడా. వాళ్ళకి ఇది పెద్ద ఆదాయం. ఒక రోజుకి 1,00,000, 2,00,000, 3,00,000 కమిషన్లు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యతరగతి మిడిల్ క్లాస్ చాలామంది నష్టపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు, సమయం వృధా అవుతుంది, గొడవలు అవుతుంటాయి. మద్యం పేకాట కేంద్రాలు అవి మద్యం కేంద్రాలు కూడా మారుతాయి. మద్యం లేకుండా పేకాట ఆడాడు. ఆ పక్కనే మద్యం బాటిల్ ఉంటుంది, ఆ పక్కన సిగరెట్ ఉంటుంది, ఇంకా రకరకాల అలవాట్లు ఉంటాయి. వీటన్నింటిని పెంచి పోషిస్తూ ఇది సంపద సృష్టికి మూలమనో, సంపదను అభివృద్ధి చేస్తున్నామనో, ఆదాయాలు పెంచుతున్నామని చెప్పని భావిస్తే అంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. అంటే ఇక్కడ పేకాటకు సంబంధించి అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్ ఇలాంటి శాఖలు చూసేటటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ డీజీపీని అడిగారు నివేదిక. అదే సమయంలో ఒక డిఎస్పీ గురించి అడిగారు. వాళ్ళు ఈ రోజు వరకు నివేదిక ఇవ్వలేదు. ఎందువలన అనాలే, ఏంటి విషయం అనుకోవాలి? అది ఈ బయట చెప్పడం ఇష్టం లేకపోతే తమ శాఖకి సంబంధించింది ఆయనకి ఎందుకు ఇవ్వాలన్నట్టు కోణంలో కాదు. అంటే డీజీపీకి కానీ ఎస్పీలకు కానీ అందరికీ తెలుసు. ఏం తెలుసు అంటే ఈ ప్రభుత్వం పేకాట కేంద్రాల పట్ల గట్టిగా అమలు చేయాలనే దృష్టితో లేదు, చూసి చూడనట్టు ఉండాలనే దృష్టితో ఉన్నారు అనే సంకేతం పోలీస్ యంత్రాంగానికి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ ఆ పేకాట కేంద్రాల మీద దాడి చేయటం అనేది జరగదు. మీరు చూడండి, గత 5-6 నెలల నుంచి ఎక్కడన్నా పోలీస్ యంత్రాంగం పలాని పేకాట కేంద్రం మీద దాడి చేసి పట్టుకున్నారనో, వీళ్ళని అరెస్ట్ చేశారనో, ఇన్ని లక్షలు దొరికినాయనో, ఇన్ని వాహనాలు సీజ్ చేసామనో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదంటే జరగకపోవడం వల్ల కాదు, జరుగుతున్నా జరగనట్టుగా చూసి చూడనట్టుగా ఉండండి అనే సంకేతం ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన తర్వాత అవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేలకి, గెలిచిన ఎమ్మెల్యేలకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము 2019లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఓడిపోయాం, 24లో మళ్ళీ ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, మళ్ళీ రేపు 29లో ఖర్చు పెట్టాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? మాకు భూములు పెద్ద పెద్ద కంపెనీలకి ఇచ్చి తీసుకోవడానికి అవకాశం లేదు, లేకపోతే లూలు లాంటి కంపెనీలకి స్థలాలు ఇచ్చి డబ్బు సంపాదించడానికి అవకాశం లేదు, లేక రకరకాల కంపెనీలకి పర్మిషన్లు, లైసెన్సులు ఇచ్చి డబ్బు సంపాదించడానికి అవకాశం లేదు. మా పరిధిలో మాకుంది పేకాట, మద్యం, గ్రావెలు, రేషన్ బియ్యం, ఇవి
వీటిని మేము వదులుకోలేము. ఈ ఆదాయం ఉంటేనే మేము మా రోజువారీ ఖర్చులు కానీ భవిష్యత్తు పెట్టుబడికి కానీ ఉంటుంది. అందుకని మీరు గమనిస్తే ఎక్కడైనా బియ్యం పట్టుకున్నట్టు కానీ పెద్ద పెద్ద లారీలు బియ్యాన్ని పట్టుకున్నట్టు కానీ ఆ వార్తలు కూడా చాలా అరుదుగా పవన్ వస్తాయి. కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ తర్వాత ఆగిపోయింది అనుకుంటున్నారు. అవును, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ ద షిప్ అని చెప్పి అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. నేను ఆ నాటకాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆనాడు కేవీ రావుకి విజయసాయి రెడ్డి, అరవింద్ ఫార్మా వాళ్ళ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు అవి సెటిల్ కావడానికి అది ఉపయోగపడింది. ఆడ కాకినాడ సెజ్, కాకినాడ పోర్ట్లో వాటాలు ఇవన్నీ నెక్స్ట్ వారం 10 రోజుల్లోనే సెట్ రైట్ అయినాయి. దాంతో మళ్ళీ ఆ సమస్య పరిష్కారం అయింది. కానీ వాస్తవంగా ఏంటి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ పని ఏంటంటే ఆ మండలంలో ఉన్న అన్ని రేషన్ షాపుల నుంచి రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేసి వాటిని పైకి పంపటం. కిలో 10 రూపాయల నుంచి 15 రూపాయల లోపు వాడు కొంటాడు, 25 రూపాయలకు అమ్ముతాడు. 25 రూపాయలకు కొన్నవాడు 35 రూపాయలు 40 రూపాయలకు అమ్ముకుంటాడు. కొంతమంది ఏమో ఇతర దేశాలకి పంపిస్తారు, కొంతమంది ఏమో రైస్ మిల్లర్స్కి ఇచ్చేస్తారు, కొంత ఏమో కల్తీకి ఉపయోగపడుతుంది, బియ్యంలో కల్తీకి ఉపయోగపడుతుంది, కొంత కోళ్ళ ఫారాలకు పంపిస్తారు. ఇట్లా రకరకాలుగా దాన్ని వినియోగిస్తున్నారు. ప్రజలు మాత్రం 5-6% మించి దాన్ని వాడటంలో ఆ బియ్యాన్ని. కానీ ఆ విషయం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తీసుకురావటం కానీ, తెలంగాణ లాగా సన్నబియ్యం ఇస్తాము అని చెప్పడం కానీ ఇవ్వటం కానీ జరగటం లేదు. ఈవెన్ హాస్టల్స్లో కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్తున్నారు, కానీ అది కూడా అంత క్వాలిటీ బియ్యాన్ని ఇవ్వటం లేదు. వీటన్నిటికన్నా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఒక పక్క వాళ్ళు విధ్వంసమైన రాష్ట్రం అంటున్నారు, అప్పుల పాలైన రాష్ట్రం అంటున్నారు, చాలా అన్ని సమస్యలకి కేంద్రంగా మారిందని చెప్తున్నారు. మరొక వైపునేమో ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, విదేశీ టూర్లు, వారాల పాటు విదేశాల్లో ఉండటం, తండ్రి ఒక దేశం వెళితే కొడుకు ఇంకో దేశం వెళ్ళటం, అక్కడ ఉన్న రకరకాల పారిశ్రామికవేత్తలతో సంబంధాలు పెట్టుకోవటం, వారిని ఆహ్వానించి ఇక్కడ వాళ్ళకి వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇవ్వటం. లూలు అనే సంస్థ గుజరాత్లో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైతే ఆ లూలు అక్కడ భూమి కొనుక్కుంది. 519 కోట్ల రూపాయలతో భూమి కొనుక్కుంది. ఇక్కడేమో 1000 కోట్ల రూపాయల లోపు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన సంస్థకి 1000 కోట్ల పైన విలువైన భూముల్ని విశాఖపట్నం, విజయవాడలో నడిబొడ్డున ఉన్న భూముల్ని దారాదత్తం చేయటం. అంటే ప్రజలకు అర్థమవుతుంది, ఈ అభివృద్ధి అనే పేరుతో, పారిశ్రామిక అభివృద్ధి అనే పేరుతో, ఉద్యోగ కల్పన అనే పేరుతో ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని, సంపదని, సహజ వనరుల్ని పెద్ద పెద్ద కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారనేది అర్థమవుతోంది. అంటే మొదట్లో మీలాంటి వాళ్ళు వామపక్ష భావజాలికులు ఇట్లా విమర్శించారు. ఇదివరకు హైదరాబాద్కి ఇచ్చినప్పుడు కూడా పెట్టుబడులు రావాలంటే ఏదో ఒక ప్రోత్సాహం ఉండాలి. ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు, ఇది మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా ఆ వ్యాఖ్యలు చేశారు. డబ్బులు మరి ఎట్లా వస్తారు బోల్డ్ అంత పోటీ ఉన్నప్పుడు అన్నటువంటి. కాబట్టి అలాగ వచ్చిన తర్వాతన సెకండ్ ఫేజ్లో ఇప్పుడు హైదరాబాద్లో ఎవరికి ఫ్రీగా ఇవ్వరు, రేట్లు ఎక్కువ పెట్టిన కొనుక్కుంటున్నారు, 100 కోట్లు 170 కోట్లు కూడా. కాబట్టి ఆ కాంపిటీషన్ సృష్టించేటటువంటి అసలు దీనికి ఆద్యుడు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఒక వెలుగు చూపించిన వాడు, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి ఒక దారి చూపించిన వాడు, హైదరాబాద్ అనేది ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చంద్రబాబు గారు ఇక్కడ ఇప్పుడు విశాఖను అట్లా నిలబెట్టాలనుకుంటున్నారు, అమరావతి నిలబెట్టాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఇచ్చేటటువంటిది తప్పించి మరేం కాదంటున్నారు. అంటే ఇది హైదరాబాద్ విషయంలో పదే పెద్ద ఎత్తున ప్రచారం చేసి, అది హైదరాబాద్ సృష్టికర్తే చంద్రబాబు నాయుడని, కంప్యూటర్ని తయారు చేసింది చంద్రబాబు నాయుడని, ఇంటర్నెట్ని తయారు చేసింది చంద్రబాబు నాయుడని, ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడని, నాదెళ్ల సత్యని అమెరికా పంపించి అక్కడ సీఈఓని చేసింది చంద్రబాబు నాయుడని, ఇట్లా రకరకాల కథలు చెప్తున్నారు. కానీ మనం గమనిస్తే ఆనాడు హైదరాబాద్తో పాటు బెంగళూరు డెవలప్ అయింది, పూనా డెవలప్ అయింది, ఢిల్లీ డెవలప్ అయింది, చెన్నై డెవలప్ అయింది. అంటే ఆనాడు అవసరం. ఆనాడు Y2K ప్రాబ్లం ఉన్నప్పుడు ఐటీ నిపుణులు, కంప్యూటర్ నిపుణులు అవసరమయ్యారు. మన దగ్గర అప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలు బాగుండి స్టాఫ్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం అందిపుచ్చుకున్నాం. ఆ అందిపుచ్చుకోవటంలో మిగతా నగరాలతో పాటు హైదరాబాద్ కూడా అందిపుచ్చుకున్నాం. హైదరాబాద్లో ఏం డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు టైంలో? సైబరాబాద్ డెవలప్ అయింది, ఆ హైటెక్ సిటీ దాని చుట్టూ డెవలప్ అయింది. కానీ హైదరాబాద్ ఒకప్పుడు ప్రపంచంలోనే నిజాం రాజు ప్రపంచంలోనే అతి ధనవంతుడుగా పేరు పొందిన రాజు. అప్పట్లోనే ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ మీడియంలో పీజీ కోర్సెస్, టెక్నికల్ కోర్సెస్ చెప్పిన పరిస్థితి.
నాంపల్లి లేకపోతే సికింద్రాబాదు ఇలాంటి స్టేషన్లు, ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చిన పరిస్థితి. కాబట్టి ప్రచార ఆర్భాటం విపరీతంగా జరిగి అలా ఇక్కడ చేస్తారని చెప్పటం, అలా చేస్తారని చెప్పే క్రమంలో అమరావతిని అలా చేస్తారని చెప్తున్నాడు. గత 5 ఏళ్ళలో చూసాం పరిపాలన, ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు అసలు ఏ స్థాయికి వెళ్ళాడంటే 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 140 మీటర్ల వెడల్పుతో 10 లైన్లతో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా? ఇప్పుడు హైదరాబాదులో పెద్ద కోటి పైన జనాభా ఉన్న హైదరాబాదులో రోజు కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తున్న మెట్రో ప్రాజెక్టు నష్టాల్లో కొనసాగుతూ ఉంది. చివరికి ఆ ఎల్ఎన్టీ వాళ్ళు మేము ఇక్కడ దీంట్లో ఉండలేము భాగంగా అని చెప్పిన బయటకు వచ్చి తన వాటాలను అమ్ముకున్న పరిస్థితి. కానీ ఇక్కడ విజయవాడలో, విశాఖపట్నంలో మెట్రో పెడతానంటాడు. అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తూ మార్కెట్లో ఇది క్వాంటమ్ వ్యాలీ అని, లేకపోతే ఏఐ అని, లేక ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్, దానికి దాదాపు 22,000 కోట్ల రూపాయల సబ్సిడీ వివిధ రూపాయల్లో ఇవ్వాల్సి వస్తుంది. వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రకరకాలు. కానీ ఫలితం వచ్చేది 300-400 ఉద్యోగాల కన్నా లేదు. కానీ దాన్ని గూగుల్ ఎకో సిస్టమ్ వల్ల 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. దాని అనుబంధ పరిశ్రమలు కావచ్చు వస్తాయని చెప్తున్నారు. బట్ ఆ డేటా సెంటర్స్ అమల్లో ఉన్న సింగపూర్ కానీ, అమెరికా కానీ, ఇంకా అనేక చోట్ల పెట్టిన చూస్తే పరోక్షంగా వచ్చే ఉద్యోగాలు ఆ స్థాయిలో రావటం లేదు. కానీ ఈ ఆంధ్ర లాంటి రాష్ట్రంలో, అప్పుల పాలై ఉన్న రాష్ట్రంలో, నీటి సమస్య తీవ్రంగా ఉన్న విశాఖపట్నంలో, లేక కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో యూనిట్ 14 రూపాయలు, 12 రూపాయలకి కమర్షియల్గా అమ్ముతున్న ఈ స్థితిలో యూనిట్ రూపాయి చొప్పున ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం మనం? గూగుల్ అనే పేరుతో ఇస్తున్నాం. ఆ గూగుల్ యొక్క ఒక సంవత్సర ఆదాయం, సంవత్సరం యొక్క లాభం, ఆదాయం కూడా కాదు, లాభం 9 లక్షల కోట్ల రూపాయలు. ఒక సంవత్సరం యొక్క గూగుల్ లాభం 9 లక్షల కోట్ల రూపాయలు. మన రాష్ట్రం యొక్క ఒక సంవత్సరం బడ్జెట్ 2.5, 2.6 లక్షల కోట్లు. అంటే మన బడ్జెట్ కన్నా 4 రెట్లు బడ్జెట్ని ఒక సంవత్సరానికి లాభం రూపంలో పొందుతున్న కంపెనీకి మనం సబ్సిడీ ఇస్తున్నాం, 22,000 కోట్లు. మరొక వైపునేమో ఒక 10 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 10 ఆసుపత్రులు, ఒక్కొక్క ఆసుపత్రిలో 300 బెడ్స్ ఉన్న అవకాశం ఉన్న పరిస్థితి. ఇక్కడేమో ఆ 4-5 వేల కోట్ల రూపాయలు మా దగ్గర లేవు, మేము భరించలేము, ఆ నిధులు లేవు, ఆ పెట్టుబడి పెట్టలేము అని చెప్పని ప్రైవేటు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇవ్వడానికి ఆ ప్రక్రియను ప్రారంభించారు. మరొక వైపునేమో సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయలు లాభం పొందే కంపెనీకేమో 22,000 కోట్ల రూపాయల విలువైన రాయితీలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ వైవిధ్యం ప్రజలు చూస్తున్నారు. అంటే ప్రజలు అదే అట్లా అర్థం చేసుకుంటారా, లేదు ఇట్లాగా అభివృద్ధిలో భాగం అనుకుంటున్నారు? అర్థం చేసుకుంటారు. ఎందుకని అర్థం చేసుకుంటారంటే, ఇప్పుడు టీసీఎస్ లాంటి సంస్థలకి, లేక ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకి, బాగా పేరున్న సంస్థలకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళు వెంటనే ఒక కంపెనీ పెట్టి ఒక 1000 మందికో, 2000 మందికో, 10,000 మందికో ఉద్యోగాలు ఇస్తుంటే ఇది డెవలప్మెంట్ కోసం అనుకోవచ్చు. కానీ లూలు లాంటి ఒక ట్రేడింగ్ కంపెనీకి, ఒక సూపర్ మాల్కి ల్యాండ్స్ ఇస్తూ ఉంటే ఈయనకి ఆ దుబాయ్లోనో ఎక్కడో ఏదో రకమైన లావాదేవీలు ఉన్నాయి, దానికోసం ఇస్తున్నాడనే భావనే వస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్లు తెచ్చేసాం. రేపు సిఐఐ సదస్సు పెట్టబోతున్నాం, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సు పెట్టబోతున్నారు వైజాగ్లో. ఇంకో 20-30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అన్నటువంటిది. ఇదంతా అంటే రాష్ట్రానికి అసలు విధ్వంసం నుంచి అభివృద్ధి, పురోగమనం, పొరుగు వైపుకి తీసుకెళ్ళాం. ఇది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ కేవలం రాష్ట్ర ద్రోహులో లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే అది లేదని చెప్తారు, మోసం చేస్తారు అన్నటువంటిది బాబు గారు, లోకేష్ గారు అనే మాట. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పడంలా, వచ్చేసినాయనే చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఉద్దేశం ఏంటంటే ఎంఓయూ చేసుకున్నామని, చర్చలు జరుగుతున్నాయని, సంప్రదింపులు చేసామనే భావంతో దాన్ని ప్రజలకు మాత్రం వచ్చేసినాయని చెప్తున్నారు. కానీ నేను చూసింది విశాఖపట్నం ఎండింగ్ నుంచి అనంతపురం దాకా ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ ఒక్కటి రాలా ఈ 16 నెలల్లో. ఒకటంటే ఒకటి రాలా. గతంలో ఉన్న క్రియా లాంటివి, గతంలో వైజాగ్లో ఉన్న పబ్లిక్ సెక్టర్స్ ఇట్లాంటివి ఉన్నాయి చెప్తే, అమరావతిలో విఐటి, ఎస్ఆర్ఎం ఇలాంటి యూనివర్సిటీస్ మినహా ఒక పెద్ద కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి లేదు. కానీ చెప్పుకోవడం మాత్రం విపరీతంగా చెప్తున్న పరిస్థితి
ఉంది. 9 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయని. కానీ ఆచరణలో ప్రభుత్వ ఉద్యోగాలు చూస్తే టీచర్స్కి ఒక 13-14 వేల మందికి, ఒక 6 వేల మందికి కానిస్టేబుల్స్ మినహా ఇంకెక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాలా. ఈ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కూడా భారీ సంఖ్యలో వచ్చిన కంపెనీలు కూడా లేవు. ఇక్కడ ఎందుకు వస్తారు? అమరావతిలో ఏం చూసి వస్తారు? హైదరాబాద్ అంటే ఈ రోజుకి మనం హెలికాప్టర్ పైకి వెళ్ళి చూస్తే హైదరాబాద్ నగరాన్ని, ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క చోట 100 ఎకరాలు, 50 ఎకరాలు, 200 ఎకరాలు, 1000 ఎకరాలు ఖాళీ స్థలాలు కనపడతా ఉంటాయి. అభివృద్ధికి అక్కడ ప్లేస్ కనపడతా ఉంది. మనం ఇక్కడ విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా చూస్తే పైనుంచి ఎక్కడ 10 ఎకరాలు కూడా ఐడియల్గా వ్యవసాయం లేకుండా ఖాళీగా ఉన్న భూములు కనపడవు. అంత భూమి వాల్యూ ఉన్న ఈ ప్రాంతంలో 100 ఎకరాలు తీసుకొని పారిశ్రామికవేత్తలు ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. మరొక వైపున వర్క్ కల్చర్, పనిచేసే సంస్కృతి ఇక్కడ తగ్గిపోతూ ఉంది. మీరు ఇక్కడ పాడి పరిశ్రమ చూస్తే అంతా బీహార్ కార్మికులు కనపడతారు. ఇంటీరియర్ డెకరేషన్ చూస్తే రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు కనపడతారు. లేక ఇండ్ల నిర్మాణం చూస్తే ఒరిస్సా వాళ్ళు, శ్రీకాకుళం అట్లాంటి వాళ్ళు కనపడతారు. వర్క్ చేసేవాళ్ళు, అటు ఫిజికల్ వర్క్ కానీ ఇంటలెక్చువల్ వర్క్ కానీ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది. ప్రతి ఒక్క కుటుంబం ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఉచిత పథకాలు ఏమేమి ఉన్నాయి, వాటిని తీసుకుందాం, వాటిని ఉపయోగించుకుందాం అనే వైపు నెడుతున్నారు. కానీ దానికి మించి అభివృద్ధి క్రమంలో ముందుకెళ్ళటం ప్రయత్నం చేయటం. అక్షరాస్యత చాలామంది నమ్మటంలా. భారతదేశంలో 36 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 36వ స్థానంలో ఉంది. చాలామంది ఇది విద్యావంతుల రాష్ట్రం అని, ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తయారు చేసే రాష్ట్రం అని, ఇతర దేశాల్లో ఉద్యోగాలు పొందే రాష్ట్రం అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మనం బీహార్ కన్నా, మధ్యప్రదేశ్ కన్నా, యూపీ కన్నా, రాజస్థాన్ కన్నా వెనకబడి ఉన్న రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో అడుగునున్న రాష్ట్రం తలసరి ఆదాయంలో. మనకన్నా ఫస్ట్ ఉంది తెలంగాణ, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 కేరళ, ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఈ స్థితిలో ఉన్నప్పుడు, అంటే తలసరి ఆదాయం తక్కువ ఉండి, అక్షరాస్యత తక్కువ ఉండి, ఉపాధి తక్కువ ఉండి, ప్రజల్లో పనిచేసే సంస్కృతి తక్కువ ఉన్న ఈ సమాజంలో నువ్వు విపరీతంగా ఈవెంట్స్ పెట్టేసి, ఆ ఈవెంట్స్ మేనేజర్గా ఉంటూ 100 కోట్లు ఖర్చు పెడుతూ, ఆ యోగాంధ్ర కార్యక్రమానికి అయితే 4 రోజుల పాటు కింది స్థాయి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా 4 రోజులు ఇంకా వేరే పని లేదు, అదే పనిలో ఉండరు. యోగా కార్యక్రమం చాలా ప్రశాంతంగా, నిర్మలంగా చేసే కార్యక్రమం. దానికి 5-6 లక్షల మందిని విశాఖపట్నం చేర్చి మోడీని ఆహ్వానించి, మోడీ కళల్లో ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో అంత ఖర్చు పెట్టేస్తున్నాం. రకరకాల ఖర్చులు. ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ లేకుండా కనీసం 100-200 కోట్లు ఖర్చు పెట్టకుండా ఉన్న పరిస్థితి లేదు. ఆయనకి ఎందుకు ఆ తపన? మరొక పక్కేమో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఉన్న వాటిని ప్రైవేట్కి ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు లేవని చెప్తూ, ఇంకో పక్కేమో ఈవెంట్స్కి రకరకాలుగా ఖర్చు పెడుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజు నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్లో మరొక నేపాల్గా, మరొక బంగ్లాదేశ్గా, మరొక శ్రీలంకగా ప్రజలు ఉద్యమించే పరిస్థితి ఉంటుంది. నేపాల్లో అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, అక్కడున్న ప్రభుత్వ అధినేతలు వాళ్ళ వారసులు ఎంత విలాసంగా ఖర్చు పెడుతున్నారు ఎలా అనేది. ఆ విలాసంగా ఖర్చు పెట్టేది ఏడా కనపడతా ఉంది. ఈ చిన్న రాష్ట్రానికి స్పెషల్ ఫ్లైట్లో తిరగాల్సిన అవసరం లేదు. నెలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రమో ఏదో ఒక దేశమో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో కీలకమైనటువంటి అంశాల మీద చర్చ ప్రారంభం కాదు, పతాక స్థాయికి చేరుతుంది. బట్ దాంట్లో ఉన్నటువంటి లోపాలని ప్రభుత్వాలు సరిచేసుకుంటాయా, లేకపోతే అదే సబబని ప్రజల్ని నమ్మించగలుగుతాయా చూడాల్సి ఉంది.